సో అన్ని మాటలు మాట్లాడి లాస్ట్లో యష్మి ఎంత పెద్ద ఫ్లిప్పరు నాయనా స్వామి, వర్స్ట్ ఫ్లిప్పర్ ఇన్ ఆల్ సీజన్స్ ఆఫ్ బిగ్ బాస్. తన మాట మీద నిలబడదు, ఇట్లా ట్విస్ట్ చేసేస్తూ ఉండింది. సో అట్లా ట్విస్ట్ చేసే ఒక యష్మి ఈరోజు సోనియా ఎందుకు నిఖిల్ కోసం స్టాండ్ తీసుకోలేదు, ఆ పాయింట్ నాకు అర్థం కాల. యష్మి అంత ఓపెన్గా చెప్పింది ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి. సోనియా కూడా నిఖిల్ని నామినేట్ చేయడం, యష్మి వచ్చి నీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అనేసి. సో సోనియా కూడా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అనే పాయింట్ మీదే ఉంది. లాస్ట్లో యష్మి వచ్చి నేను జస్ట్ డ్రీమ్ మాత్రమే, నేనేం నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు, నాకు అసలు ఫీలింగ్స్ ఉన్నాయని నేను చెప్పానని మొత్తం మాట మార్చేస్తే మరి సోనియా ఎందుకు నిఖిల్ కోసం స్టాండ్ తీసుకోలేదు, ఆ పాయింట్ నాకు క్వశ్చన్ మార్క్గా ఉంది. అఫ్ కోర్స్ వాట్ ఆల్ షీ పాయింటెడ్ అవుట్, నిఖిల్ ఫౌల్ గేమ్ కానీ, నిఖిల్ ముందర ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడతాడని అనడం కానీ, రెడ్ ఎగ్ విషయంలో మాట్లాడడం కానీ, సో ఆల్ దట్ ఈస్ ఓకే. ఆ పాయింట్స్లో అసలు నిఖిల్కి మాట రాలే, ఏం మాట్లాడాలో అర్థం కాలే. సో అట్లా నిఖిల్ నోరు మూయిచ్చేసింది. బట్ ఈ ఒక్క పాయింట్లో మాత్రం, యష్మి విషయంలో మాత్రం నిఖిల్ని చాలా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారేమో అన్నట్టు అనిపించింది. ఆఫ్టర్ దిస్ ఎపిసోడ్ నిఖిల్కి ఏమైనా ఛాన్స్ ఉందా గెలవడం? నిఖిల్కి ఎప్పటి ఫస్ట్ వీక్ నుంచి ఉంది నిఖిల్కి ఛాన్స్ గెలవడం. మధ్యలో ఈ తెలుగు ఎపిసోడ్ తర్వాత వాళ్ళ మదర్ వచ్చి ఇట్లా గౌతమ్తో వెళ్ళొద్దు నామినేషన్, వాళ్ళ మదర్ అయితే నాకు కొంచెం నెగిటివ్ వైబ్ అనిపించింది అబ్బా, సీరియస్లీ సేయింగ్. బికాస్ పేరెంట్స్ గురించి అట్లా ఐఎమ్ నాట్ గోయింగ్ టు పాయింట్ అవుట్, బట్ ద వే షీ బిహేవ్డ్, ద వే షీ గేవ్ హింట్స్ టు నిఖిల్, అవంతా నాకు కొంచెం నెగిటివ్ ఫీలింగ్ ఇచ్చాయి. ఆల్ దట్ గేవ్ మీ ఎ నెగిటివ్ వైబ్. వైతో ఉండొద్దు, పీతో ఉండొద్దు, అది చాలా ఓవర్ డీప్గా తీసుకుంటుంది, గౌతమ్ జోలికి వెళ్ళకు, డిఫెన్స్ మోడ్ అని చెప్పేసి. సో వాళ్ళమ్మ ఇచ్చిన హింట్స్ వల్ల ఏమైపోయిందంటే, ఇప్పుడు నిఖిల్ గారిని ఆట మార్చుకున్నాడు అనుకో, జనాలందరికీ ఏమనిపిస్తుంది, ప్రిటెండ్ చేసినాడేమో ఇన్ని రోజులు, వాళ్ళమ్మ చెప్పగానే మార్చుకుంటున్నాడు, సో ఇప్పటి నుంచి యాక్టింగ్ చేస్తున్నాడా అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళమ్మ చెప్పినా మారకపోతే ఏమనుకుంటారు జనాలు, చూడు వాళ్ళమ్మ చెప్పినా కూడా అంత మంచి హింట్స్ ఇచ్చినా కూడా వీడు మారలేదు, అట్లే బిహేవ్ చేస్తున్నాడు, ఎంత బ్యాడ్ అట్లా అనేసి అనుకుంటారు. సో ఏమీ చేయలేని ఒక అయోమయమైన సిచ్యువేషన్లో నిఖిల్ని పెట్టేసింది వాళ్ళ మమ్మీ. ప్లస్ అందరితో కూడా మాట్లాడడం, ముందరేమో లవ్ యూ అని చెప్పడం, సేమ్ నిఖిల్ లాగే వాళ్ళ మమ్మీ కూడా ముందర అందరితో స్వీట్గా ఉంటుంది, లవ్ యూ నాన్న, లవ్ యూ లవ్ యూ లవ్ యూ అనేసి చెప్తా ఉండింది. వెనకాలేమో ఆవిడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు వచ్చి లాఫింగ్ హార్స్ ఫేస్డ్ ఐ వాంటెడ్ టు స్లాప్ హర్ ఆన్ చీక్ అని అట్లా ఒక పోస్ట్ పెట్టింది విష్ణుప్రియ మీద. సో సోనియా గురించి 2 ఫేస్డ్ స్నేక్ అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టింది. తర్వాత ప్రేరణ గురించి ఓ వాట్ ఎ కల్చర్, వాట్ ఎ లాంగ్వేజ్, వావ్ అని చెప్పేసి క్లాప్స్ పెట్టేటట్టు సర్కాస్టిక్గా పెట్టింది. సో ఒక కంటెస్టెంట్ని రిప్రజెంట్ చేసే మదర్ అయి ఉండి తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో వేరే కంటెస్టెంట్స్ గురించి పెట్టడం ఇస్ కంప్లీట్లీ వెరీ బ్యాడ్, వెరీ అబ్సర్డ్ అనిపించింది, వెరీ నెగిటివ్ వైబ్. లోపలికి వెళ్ళి ఎంటర్ అయిన తర్వాత విష్ణు షీఈ్ లైక్ మై డాటర్, లవ్ యూ అనేసి అంటుంది, వెనకాల ఇట్లంతా మాట్లాడుతుంది. సో వాళ్ళ మమ్మీ లాగే నిఖిల్ కూడా ఆన్ ద ఫేస్ స్ట్రైట్గా గట్సీగా పాయింట్స్ చెప్పలేకపోయినాడు. అందరితో వెనకాలే మాట్లాడుతూ ఉంటాడు కానీ ఆన్ ద ఫేస్ చాలా స్వీట్గా ఉంటాడు అనమాట. అక్కడ నాకు నిఖిల్ది కొంచెం తప్పు అనిపించింది. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఛాన్స్ నిఖిల్ హ్యాస్ టు బీ వెరీ ఆన్ ద ఫేస్, అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా కొంచెం అప్ ఫ్రంట్ ఉండాలి, ఏదున్నా కూడా ఆన్ ద ఫేస్ చెప్పుకోవాలి అనేసి అనిపించింది. సో గౌతమ్ గేమ్ గురించి ఒపీనియన్ ఏంటి? నిజంగానే లోపల మాట్లాడుకున్నట్టు బయట కాంటెంట్ లోపల చేస్తున్నంత బయట ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఆ టవల్ అదంతా, లేదంటే జెన్యున్గా గేమ్ కనిపిస్తుంది? సి అఫ్ కోర్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాగా టవల్ వేసుకున్నంత మాత్రాన, పవన్ కళ్యాణ్ గారు లాగా మేనరిజమ్స్ చూపించినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ గౌతమ్కి ఓటేసే ఇది లేదు. మేబీ ఒక 1% ఫ్యాన్స్ ఏమన్నా అట్లా అనుకొని ఓటేయచ్చేమో, పవన్ కళ్యాణ్ గారి ఇది రిప్రజెంట్ చేస్తున్నానని చేయొచ్చేమో, కానీ ఎండ్ ఆఫ్ ద డే గేమ్ ప్లే మీదే ఉంటుంది అనమాట. బట్ గౌతమ్ నిజంగానే ఆడియన్స్ కోసం చేస్తున్నాడా అనేసి అంటే అఫ్ కోర్స్ ఎస్, నాకు అనిపించింది అట్లా. బికాస్ ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చిన తర్వాత హీ నోస్ వాట్ ఆడియన్స్ లైక్, ఆడియన్స్ పల్స్ తెలుసు గౌతమ్కి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు వేరే, ఎక్స్పీరియన్స్తో వెళ్ళే వాళ్ళు వేరే. సో ఆడియన్స్ పల్స్ తెలుసు కాబట్టి ఆడియన్స్ పల్స్ ప్రకారం కొన్ని విషయాల్లో చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. కావాలనే సెల్ఫ్ టార్గెట్ అవ్వడం, కావాలనే ప్రేరణతో గొడవ పెట్టుకొని తర్వాత ఫుడ్ విషయంలో ఇట్లా చేస్తావా అని చెప్పేసి, అంటే హీస్ పోర్ట్రేయింగ్ ప్రేరణ బ్యాడ్. అంటే కావాలని పోర్ట్రే చేయకపోయినా కూడా నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి బ్యాడ్గా పోర్ట్రే చేయాలనేసి అనుకోవడం. ఈ రోజు కూడా సోనియా వచ్చి నిఖిల్ని ఫుల్గా నామినేట్ చేసి వెళ్ళాక మనకి ఇదే ఛాన్స్, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, నిఖిల్ని డౌన్ చేయాలంటే ఇదే ఛాన్స్ అని చెప్పి నిఖిల్ దగ్గరికి వెళ్ళి నువ్వు స్వీట్గా ఉండకు, ఆన్ ద ఫేస్ ఉండు, మీ మమ్మీ వచ్చి చెప్పిన తర్వాత నువ్వు నాతో ఓవర్ స్వీట్గా ఉన్నావు అని చెప్పేసి అంటాం. ఒక ఆపర్చునిటీ తీసుకొని, that is a very good strategy. Gautam is using an amazing strategy to get into audience, to get the audience pulse. Oka reviewer point of view, oka contestant point of view, oka fellow contestant point of view chuste ba em acting chestunnadra ane feeling ostadi. But akkada maximum andaru acting chestunnadu. Nikhil also chaala saalu acting chestunnadu, Gautam kuda acting chestunnadu. But Nikhil or Gautam veelliddariలో compare చేసుకుంటే I felt Nikhil's game was better than Gautam's game. కానీ జనాలందరూ ఏమైపోయినారు,
మన తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయాలి, తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయాలి, తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయాలి అని చెప్పేసి గౌతమ్కి సపోర్ట్ చేస్తా ఉన్నారు. అట్లా తీసుకుంటే తెలుగు వాళ్ళు ఇండియన్స్, అది ఇది కన్నడ వాళ్ళు అట్లా డిఫరెన్షియేట్ చేసేలాగా ఉంటే తమిళ్ బిగ్ బాస్ 3లో ముగిన్, హీస్ ఫ్రమ్ శ్రీలంక బట్ హీ వాజ్ విన్నర్. తమిళ్ వాళ్ళు అట్లా అనుకోలేదే మరి, మేమంతా ఇండియన్స్నే గెలిపించాలి అని చెప్పి. శ్రీలంకన్ వాజ్ ఎ విన్నర్. టాప్ 5లో లాస్ట్లియా అనేది, షీ వాజ్ ఆల్సో ఫ్రమ్ శ్రీలంక. సో అట్లా డిఫరెన్సియేషన్ ఉండకూడదు. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనము ఏ కంటెస్టెంట్ అయినా చూడాలి అనేసి నాకు అనిపించింది. సో మరి ఇప్పుడు విన్నర్ గౌతమ్. ఐ డోంట్ నో, చాలా టఫ్ కాంపిటీషన్ అయితే నడుస్తుంది నిఖిల్ అండ్ గౌతమ్ మధ్యలో. లాస్ట్లో అయితే తెలుగు వర్సెస్ కన్నడ అనేలాగా 100% టాప్ 5లో ఉండేది అట్లా అయిపోతుంది. కాకపోతే అట్లా అయిపోతే ఏంటి తెలుసా ప్రాబ్లం, తెలుగు వాళ్ళకి తెలుగు స్టేట్స్ మాత్రమే ఓటేస్తారు. బట్ ఈ కన్నడ వాళ్ళకి ఓటేయాలనుకుంటే కర్ణాటక మొత్తం వచ్చేస్తుంది. మన వాళ్ళని ఇట్లా మాట్లాడుతున్నారా అని చెప్పేసి కన్నడ వాళ్ళందరూ ఓటేసే ఛాన్స్ ఉంది. బికాజ్ మన తెలుగు వాళ్ళలో, తెలుగు స్టేట్స్లో కూడా కొంతమంది నాలాగా లాంగ్వేజ్ డిఫరెన్సియేషన్ లేకుండా జస్ట్ గేమ్ని చూసి ఓట్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, నిఖిల్కే ఓటేస్తారు ఒకవేళ ఓటేయాలనుకుంటే. అట్లాంటి టైంలో ఏమైపోతుందంటే 2 స్టేట్స్ది గౌతమ్కి పడుతుంది, 3 స్టేట్స్ది నిఖిల్కి పడే ఛాన్స్ ఉంది. అప్పుడు నిఖిలే విన్నర్ అవుతాడు. సో ఆ డిఫరెన్సియేషన్ మనం తీసుకురాకపోవడమే బెటర్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో అవినాష్ ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 4-5 వీక్స్ నుంచి అందరిని ఎంటర్టైన్ చేసుకుంటూ నవ్విస్తూ వస్తున్నా కూడా ఎందుకు లాస్ట్ వీక్ డేంజర్ జోన్లో ఉన్నాడు? దెర్ ఆర్ 2 రీజన్స్. ఒక్క రీజన్ ఇదే మెయిన్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్. చాలామంది నామినేషన్స్లో ఉండకపోవడం వల్ల ఓట్ బ్యాంక్ ఉండదు అనేసి అంటారు. కానీ ఇప్పుడు నిఖిల్ 14 వీక్స్ నామినేషన్స్లో లేకుండా టాప్ 5లో ఉంటే కూడా నిఖిల్కి ఓట్స్ పడతాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్యాన్ బేస్. ఈ ఎంటర్టైనర్స్కి ఏంటంటే రోహిణి అండ్ తేజ మాట్లాడుకున్నట్టు చూసి నవ్వుకోవడానికి మాత్రమే ఎంటర్టైనర్స్. వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపిద్దాం అనే ఫీలింగ్ నిజంగానే ఆడియన్స్లో ఉండదు. అదే మెయిన్ డ్రాబ్యాక్. అవినాష్ ఉన్నంత వరకు చూసి వావ్ సూపర్ అబ్బా అవినాష్ భలే ఎంటర్టైన్ చేస్తున్నారు అది ఇది అనేసి అనుకుంటాం. కానీ అవినాష్ని గెలిపించాలి అని చెప్పేసి ఆడియన్స్ అనుకోరు. అవినాష్ వెళ్ళిపోతే మళ్ళీ ఫీల్ అవుతారు, అయ్యో ఎంటర్టైనర్ వెళ్ళిపోయినాడు, మనం నవ్వుకోవడానికి ఎవరు లేరు అని చెప్పేసి. సేమ్ అట్లే ఇప్పుడు ఒక కామెడియన్ ఉన్నారు, ఆ కామెడియన్ సినిమా మొత్తం కామెడియన్ మీద డిపెండ్ అయ్యి మనం భయంకరంగా నవ్వించినా కూడా ఆ కామెడియన్ నెక్స్ట్ సినిమాలో హీరోగా చేస్తున్నారంటే కామెడియన్గా ఉన్నప్పుడే బాగుంది కదా అనేసి ఒక హీరో రేంజ్లో ఆ కామెడియన్ని చూడడానికి ఎంకరేజ్ చేయరు ఎవరు. అది ఎంటర్టైనర్స్కి ఉండే ప్రాబ్లం. ఇది రీజన్ లేకపోతే నాగార్జున గారు చెప్పినట్టు నామినేషన్స్ లేకపోవడం వల్ల? నామినేషన్స్ లో లేకపోవడం అనేది చాలా సీన్స్, లాస్ట్ సీన్ కూడా సందీప్ మాస్టర్ సేమ్ అన్ని వీక్స్ నామినేషన్స్ లేకుండా లాస్ట్ వీక్ నామినేషన్ లోకి వచ్చాడు బయట. అదే చెప్తున్నా, దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ దేర్ ఫ్యాన్ బేస్. ఇప్పుడు నబీల్ కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఈ 11 వీక్స్ లో నబీల్ 3 వీక్స్ మాత్రమే నామినేట్ అయినాడు. నబీల్ కి ఓట్ బ్యాంక్ సరిగ్గా లేకుండా నామినేషన్స్ లో సరిగ్గా రాకపోవడం వల్ల నబీల్ ఓట్ బ్యాంక్ ఏమైనా పడిపోయిందా? అది ఒక మిత్ లాగా అనిపిస్తుంది నాకు. సో ఓట్ బ్యాంక్ ఎలా ఫామ్ అవుతుందంటే కంప్లీట్గా నామినేషన్స్ చేస్తూ ఉంటే ఓట్ బ్యాంక్ ఫామ్ అవుతుంది. అట్లని ప్రతి వారం నామినేషన్స్లో ఉంటే సేవ్ అవుతారా అంటే లేదు. ప్రతి వారం నామినేషన్స్ 9 వీక్ నామినేషన్స్లో ఉండి 9th వీక్ ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా ఉంటుంది అనమాట.